ఎట్లా ఉన్నారా నేను అడగా, ఇక మీ పరిస్థితి ఏందో నేను చూస్తున్నా కాబట్టి. ఏందన్నా అసలు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఈ స్లాట్ విధానం అంటే ఏంది, అసలు దేనికి, అసలు ఈ కథ ఏంది, కార్ఖాన ఏంది? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏదో కనిపెట్టినట్టుగా ఆ స్లాట్ విధానం తీసుకొస్తే 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పి తీసుకురావటం జరిగింది. ఈ స్లాట్ అనేది వీళ్ళు కొత్త కనిపెట్టింది కాదు, ఇంతకుముందు లేనిది కాదు. ఇంతకుముందు స్లాట్ విధానం ఉండే, అది సక్సెస్ కాలేదని చెప్పి గత ప్రభుత్వం ఆ స్లాట్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతులని రిజిస్ట్రేషన్లు చేసింది. అయితే వీళ్ళు ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఏదో కొత్తగా ఏదో ఇది మార్పులు తీసుకొచ్చినట్టుగా వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ స్లాట్ విధానం వల్ల కొనుగోలుదారులు, అమ్మకందారులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. స్లాట్ ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులలో 10 రోజులు అయినా కూడా స్లాట్ దొరకట్లేదు, లేకపోతే వారం రోజులైనా స్లాట్ దొరకట్లేదు కొన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో. లేకపోతే ఒకవేళ 1:30 దాటిన తర్వాత వస్తే ఆ రోజు బుక్ అయినటువంటి స్లాట్ ఎగిరిపోతుంది. మేమేమంటున్నామంటే, నువ్వు ఎందుకు స్లాట్స్ విధానం ఎందుకు పెట్టినావు, స్లాట్ విధానాన్ని రద్దు చేయి, లేదంటే అన్లిమిటెడ్ స్లాట్స్ పెట్టు. అన్లిమిటెడ్ స్లాట్స్ పెడితే ఏమవుతుందంటే, ఇప్పుడు జనరల్గా జీవితకాలంలో కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముతోటి ఒక ప్లాటు కొనాలంటే కొనేటప్పుడు కొనుగోలుదారుడు ఏం ఆలోచిస్తాడు, ఒక మంచి రోజును చూసుకుంటాడు, మంచి ముహూర్తాన్ని చూసుకుంటాడు, ఒక మంచి రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటాడు. మంచి రోజు నీకు స్లాట్ దొరకట్లేదు. దొరకకపోవటం వల్ల మళ్ళీ వారం రోజుల తర్వాత, అంటే వారం రోజుల తర్వాత అమ్మకందారుడు రావాలి, కొనుగోలుదారుడు రావాలి. అమ్ముకునేవాడు అర్జెంట్ అవసరం ఉంటేనే అమ్ముకుంటాడు. అట్లాంటిది ఈ రోజు నాకు అవసరం, ఈరోజు నేను రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నా కొనుగోలుదారుడికి, కానీ ఈరోజు స్లాట్ దొరకలేదు. నా అవసరం ఎవరు తీర్చాలి, నాకు ఎవరు డబ్బులు ఇవ్వాలి? నేను నా ప్రాపర్టీని నేను అమ్ముకుంటే ఈరోజు డబ్బులు రావడానికి 10 రోజులు వాయిదా వేస్తే స్లాట్ విధానం వల్ల నేను నష్టపోతున్నా కదా, నా అవసరానికి డబ్బులు అందటం లేదు కదా. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే స్లాట్ విధానాన్ని రద్దు చేయండి, లేకుంటే అన్లిమిటెడ్ స్లాట్స్ పెట్టండి. ఇప్పుడు ఎమర్జెన్సీ విదేశాల నుంచి వస్తాడు ఒక ఆయన, అమెరికా నుంచి వస్తాడు. అమెరికా నుంచి వచ్చినప్పుడు స్లాట్ దొరకకపోతే ఆయన రిటర్న్ అమెరికా పోవాలి, ఎట్లా పరిస్థితి ఏంది? లేకుంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు, లేదా ఉద్యోగులు ఉంటారు, ఉద్యోగులకు సెలవులు దొరకవు. ఇంకోటి ఏంటంటే, 1:30 లోపు వస్తేనే ఆ రోజు 1:30 లోపు బుక్ అయినటువంటి స్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. 1:30 దాటితే స్లాట్ ఎగిరిపోతుంది, పరేషాన్ అవుతున్నారు. 1:30 లోపు ఫోటోలు దిగకపోతే ఆ రోజు రిజిస్ట్రేషన్ కాదు, మళ్ళీ ఒక రోజు. అట్లాగే రెండు సార్లు స్లాట్ విధానంలో వీళ్ళు సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇక మళ్ళీ స్లాట్ బుక్ కాదు. ఏంటి పరిస్థితి? ఆ డబ్బులు రిటర్న్ రావు, అవేంది తిరుపతి ఉండి వేసినట్టే. ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ స్లాట్లని విధానాన్ని రద్దు చేయండి, లేకుంటే అన్లిమిటెడ్ స్లాట్స్ పెట్టండి. మంచి రోజు 100 రిజిస్ట్రేషన్లు అయితే, మంచి రోజు లేనప్పుడు 10 కూడా కావు. అరే, రియల్ ఎస్టేట్ భూమి నడిచినప్పుడు రాత్రి 10, 11, 12 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్స్ చేసి సబ్ రిజిస్ట్రార్స్ ఓపికగా వాళ్ళు ఏమైనా చేయనని చెప్పారా మీకు రిజిస్ట్రేషన్స్? ఎందుకు ఇదన్నీ ఏదో మనమేదో కొత్తగా కనిపెట్టినట్టుగా? అరే 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ ఎక్కడ అవుతుందండి? చెప్పమనండి, రెవెన్యూ మంత్రిని రమ్మనండి, లేదా ముఖ్యమంత్రిని వచ్చి కూర్చోమనండి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని వచ్చి కూర్చోమనండి. 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్లు అయితే మేము ముక్కు నెలకు రాస్తాం, లేకపోతే మీరు రెస్పాన్సిబిలిటీ ఏం వహిస్తారు? ఏం పద్ధతి ఇది? వెంటనే ఈ విధానాన్ని మీరు బంద్ చేసుకొని పాత పద్ధతుల్లో రిజిస్ట్రేషన్స్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.